హరీష్ ది బెస్ట్ అకాడమీ. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అందువల్ల ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు ఇక్కడ PDF రూపంలో మన టెలిగ్రామ్ గ్రూప్ లో అందించడం జరుగుతుంది. ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇక్కడ రికార్డింగ్ వీడియో రూపంలో మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఏ డౌట్ ఉన్నా కూడా, ఏ అభ్యర్థి అయినా కూడా మనకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క కామెంట్ ని పోస్ట్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఈరోజు మనం 7th మేకి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మనందరికీ తెలుసు, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 370వ ప్రకరణను తొలగించిన తరువాత ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది 2019 సంవత్సరంలో ఆగస్టు మాసంలో. సో అలా ఒక కేంద్రపాలిత ప్రాంతమేమో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అది జమ్మూ కాశ్మీర్. అండ్ సెకండ్ ఇంకొక కేంద్రపాలితం వచ్చేసి మనకు లడక్ కి వితౌట్ అసెంబ్లీ. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీ యాజ్ యూటీ అంటున్నాను. ఒక కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ని గుర్తించింది భారత ప్రభుత్వం. పార్లమెంట్ లో ఆ విధమైన బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 2019లో చూసాం. అలాంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల నిర్వహణ అనేది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాలకి సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. ఈ డీలిమిటేషన్ కి సంబంధించి నివేదిక అనేది ఈ రోజు వార్తలు నిలిచింది. సో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన, ఇంగ్లీష్ లో డీలిమిటేషన్ అంటాం, డీలిమిటేషన్ ని పూర్తి చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు గుర్తుంచుకోండి, రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో 3 సభ్యుల కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ కమిషన్ రిపోర్ట్ ని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్ లోని అసెంబ్లీ స్థానాలు ఎంత ఉండాలని చెప్తోంది ఈ కమిషన్ అంటే 90 అసెంబ్లీ స్థానాలకు పెంచాలని చెప్పారు. పెంచాలి అంటున్నాను. యాక్చువల్ గా మనకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి 2019లో ఆ బిల్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, హోంమంత్రిత్వ శాఖ వారు ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉంటుందో అందులో 83 స్థానాలుగా పేర్కొనడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మొత్తంగా గనక మనం చూసాడనుకోండి అందులో 107 స్థానాలు ఉంటాయి. కాకపోతే 107 స్థానాల్లో POK కూడా ఉంది. సో POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాని పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ POK అనేది మన అధికారంలో, మన ఆధీనంలో లేదు కాబట్టి మన ప్రాంతం ఏదైతే ఉంటుందో అందులో 83 స్థానాలు ఉంటాయని చెప్పేసి మనం ప్రిలిమినరీగా చూస్తాం. సో ఆ 83 స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని 90 స్థానాలకు పెంచాలని ఈ కమిషన్, రంజనా దేశాయ్ కమిషన్ లేదా జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఇటీవల ప్రతిపాదించడం జరిగింది. సో జమ్మూలో 6 స్థానాలు మరియు కాశ్మీర్ లో 1 స్థానాన్ని ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో, డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అదనంగా ప్రతిపాదించింది. దేనికి అదనంగా? 83 స్థానాలకు అదనంగా 7 స్థానాలు. 7లో 6 జమ్మూలో అండ్ కాశ్మీర్ లో 1 స్థానం అని గుర్తుంచుకోండి. అండ్ ఈ కమిషన్ రంజనా దేశాయ్ పేరు గుర్తుంచుకోండి.
రంజనా దేశాయ్ గారి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మొదటిసారి జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ఎస్టీలకి సంబంధించి గిరిజనులకు 9 సీట్లను ఈ ప్రత్యేకమైన ప్రతిపాదనలో చూడడం జరిగింది. ఎస్టీల కోసం ఎన్ని స్థానాలను కేటాయించడం జరిగింది? రంజనా దేశాయ్ కమిషన్ ప్రతిపాదన ప్రకారం అంటే 9 సీట్లను గుర్తుంచుకోండి. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆర్డర్ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది రంజనా దేశాయ్ కమిషన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ కమిషన్ పేరు చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో అని అడుగుతారు, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఫోకస్ చేయండి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని. అందులో దాల్ లేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల చిల్లాయ్ సీజన్ తరచూ వార్తలు నిలుస్తుంది. చిల్లాయ్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ అన్నట్టు. అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 గుపకార్ డిక్లరేషన్ ఆల్ పార్టీస్ కి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మనోజ్ సిన్హా గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే దర్బార్ మూవ్ కి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న ఒక చరిత్ర ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి హెరాత్ ఫెస్టివల్ కానివ్వండి, కొన్ని ఫెస్టివల్స్ వార్తలు నిలుస్తున్నాయి. బంగస్ వ్యాలీ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు, ముఖ్యంగా కొన్ని యాప్స్, ప్రూఫ్ అనే ఒక యాప్ కానివ్వండి, హౌస్ లా ఎంపవరింగ్ విమెన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, తేజస్విని విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, సుకూన్ హెల్ప్ లైన్, ఇలాంటి అంశాలను జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ యూటీలో మరియు లడక్ యూటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. సో ఈ రోజు మనకు వార్తలు నిలిచిన నెక్స్ట్ టాపిక్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ అనే అంశం వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ అంటే మన స్థానిక భాషలో చెప్పాలంటే ఒక లిఫ్ట్ అన్నట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు ఇక్కడ చూద్దాం. సో జియో వరల్డ్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది, ముంబై అని గుర్తుంచుకోండి. జియో సంస్థకి సంబంధించి జియో వరల్డ్ సెంటర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్, అతిపెద్ద లిఫ్ట్ ఫెసిలిటీ అనేది వార్తలు నిలిచింది. సో కోన్ అనే ఒక సంస్థ, కోన్ కార్పొరేషన్ కి సంబంధించిన కోన్ ఎలివేటర్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ లిఫ్ట్ ను ఏర్పాటు చేసినట్టు ఇటీవల ప్రకటించింది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ లో, సో ముంబైలోని బాంద్రా కుర్లా అనే ఒక కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాలోనే ఒక కాంప్లెక్స్, అదేంటంటే జియో వరల్డ్ సెంటర్, అందులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎలివేటర్ ని. ఈ ఎలివేటర్ ఒకేసారి 200 మందిని మోయగలదంట. అండ్ 5 స్టాప్ 16 టన్స్ ఎలివేటర్ 25.78 స్క్వేర్ ఫీట్స్ పైగా విస్తీర్ణం ఉందంట. అండ్ అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసినట్టు కోన్ ఎలివేటర్ సంస్థ వారు ప్రకటించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, కోన్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి, జియో వరల్డ్ సెంటర్ గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఆర్ ఎలివేటర్ అని గుర్తుంచుకోండి, జియో సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు, సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్, ఇలాంటి వర్డ్స్ తో ఏవైతే సూపర్లేటివ్ టాపిక్స్ వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఇలాంటి అంశాలపైన ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, స్టార్టప్ పాలసీకి ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. సో ఢిల్లీ క్యాబినెట్ అంటే ఢిల్లీ ప్రభుత్వం. ముఖ్యంగా ఢిల్లీ గురించి మీరు ఎప్పుడు నేర్చుకున్నా కూడా 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని ప్రత్యేకంగా చూడండి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1991 ఢిల్లీ యూటీని ఎన్సిటి ఢిల్లీగా మార్చిన రాజ్యాంగ సవరణ. అలాంటి ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ ఉంది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీ ఏర్పాటైంది 1992లో 69th అమెండ్మెంట్ ఆధారంగా. అలాంటి ఢిల్లీలో అసెంబ్లీలో ఉంది కాబట్టి మంత్రి మండలి ఉంటుంది. సో మంత్రి మండలి క్యాబినెట్ ఇటీవల ఒక ఆమోదాన్ని తెలిపారు. ఆ ఆమోదం ఏంటంటే ఢిల్లీలోని స్టార్టప్ సంస్థలకు ప్రత్యేక సాయము, చేయూత మరియు యువతకి ఆర్థిక విధానపరమైన సహాయం అందించడానికి 20 మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ కమిషన్ ని ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఇక్కడ ఏం లేదు, స్టార్టప్ సంస్థ అంటున్నాము, అంకుర పరిశ్రమ అంటాం. అంకుర పరిశ్రమ అంటే ఏంటంటే యువతకి ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి, నవకల్పనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో
ఆ ఐడియాస్ ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్ల ఏర్పాటు అనేది మనం గడిచిన 3 ఏళ్ల నుండి చూస్తున్నాం. అలాంటి స్టార్టప్లకి ప్రోత్సాహాలిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అందులో భాగంగా భారతదేశంలోని ఒక ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం స్టార్టప్ల అభివృద్ధి కోసం యువతకు ప్రత్యేకంగా ఆర్థిక విధానపరమైన సహాయం చేయడానికి ఒక ప్రత్యేక పాలసీ అంటే ప్రభుత్వ విధానం. స్టార్టప్లు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం ఎలాంటి సాయం అందిస్తుంది, ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది, ఎలాంటి చేయూతనిస్తుందని చెప్పే ఒక ప్రత్యేకమైన పాలసీ అని గుర్తుంచుకోండి. ఢిల్లీకి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఢిల్లీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో ఢిల్లీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల ఐక్యూ ఎయిర్ ప్రపంచ వాయు నాణ్యత నివేదికకి సంబంధించి ఢిల్లీ ప్రత్యేకంగా వార్తలిచ్చింది. ప్రపంచంలో వాయు నాణ్యత విషయంలో అత్యంత కాలుష్య నగరంగా ఇటీవల ఢిల్లీ వార్తలిచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఢిల్లీకి సంబంధించి స్మాగ్ టవర్, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ్ అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీకి సంబంధించి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్, ఎలక్ట్రిక్ వెహికల్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటి ద్వారా జరిగే లాభం కానివ్వండి, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే అంశం, ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్, ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ స్టూడెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక అంశం కానివ్వండి, ఇటీవల దేశ్ కే మెంటర్ అనే ఒక ఇనిషియేటివ్ కానివ్వండి, మహిళా సాధికారతకి సంబంధించి మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా తేజస్విని ప్రత్యేకమైన పోలీస్ స్క్వాడ్స్ ని ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఢిల్లీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గా చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకు వార్తలు నిలిచిన మరొక అంశం ఏంటంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ అధిగామ్ అనే ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. హర్యానాస్ ఈ అధిగామ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారి ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి ఉచితంగా ట్యాబ్స్ ఉంటాయి కదా, మనకి ఏవైతే ఉంటాయి గ్యాడ్జెట్స్, ట్యాబ్లను డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమం. 10th to 12th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ట్యాబ్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో చదివే యువతకి, ముఖ్యంగా యువత అంటే 10th to 12th స్టాండర్డ్ చదివే వారికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అండ్ ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇలాంటి ఇనిషియేటివ్స్ మనకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాం. అంతకుముందు అమరీందర్ సింగ్ ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా COVID-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఇలాంటి ఇనిషియేటివ్స్ మనం చాలా చూస్తాం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి. ఈ రోజు హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈ అధిగమన గుర్తుంచుకోండి. ఈ అధిగమన అనగానే హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అలాంటి హర్యానాకి సంబంధించి ఇటీవల 75th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనకూడదు, 75% రిజర్వేషన్స్ టు లోకల్ పీపుల్ అంటే స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అనే అంశం మనం చూస్తాము. ఇటీవల హర్యానాకి సంబంధించి యువతకి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించడానికి హరిహిత్ స్టోర్స్ అండ్ ఇటీవల హరిహర్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం వార్తలిచ్చింది. దేశంలోని మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం సంబంధిత అంశంతో హర్యానా రాష్ట్రం వార్తలిచ్చింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి వీటిని మనం చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒడిషా రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలుస్తుంది. అలాంటి అంశాల్లో ఒకటి ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీని ఇటీవల ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది భువనేశ్వర్ సిటీలో. దేశంలోని మొట్టమొదటి ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ, ట్రై హబ్ అంటాము. ఒడిషా యాక్ట్స్ యాజ్ రెపాజిటరీ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ డేటా ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. ఒడిషా అంటేనే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్ అంటాం. అండ్ ఒడిషా అంటేనే ఆల్మోస్ట్ 75 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ నివసిస్తున్న రాష్ట్రం. అలా సంతాల్స్ కి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశం మనం చూస్తున్నాం. అలా ఒడిషా రాష్ట్రంలో ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి సంక్షేమ చర్యల్లో భాగంగా వారి యొక్క హెల్త్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో హెల్త్ డేటాని స్టోర్ చేయడంలో భాగంగా ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ అనే ఒక ఇనిషియేటివ్ తో ఒడిషా రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ అంటున్నాను, దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది భువనేశ్వర్ సిటీలో. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి 24/7 ట్యాప్ వాటర్ పొందుతున్న ఒక సిటీగా పూరి సిటీ వార్తలు నిలిచింది. సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అని చెప్పేసి
అండ్ ఇటీవల రూర్కెలా సిటీ వార్తలు నిలిచింది అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం అని. అండ్ ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం భారత హాకీ జట్టుకు ప్రత్యేకంగా స్పాన్సర్ హోదాలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ రానున్న హాకీ వరల్డ్ కప్ ఒడిషా రాష్ట్రంలో జరగబోతుంది. అండ్ ఒడిషా రాష్ట్రంలో ఇటీవల మనకు వార్తలు ఇచ్చిన పూరి జగన్నాథ రథయాత్ర కానివ్వండి, ఇలాంటి వాటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తున్న చిల్కా లేక్ చాలా ఇంపార్టెంట్. ఒడిషా రాష్ట్రం దేశంలోనే ఏకైక రాష్ట్రం 3 రకాల మొసలు నివసిస్తున్న రాష్ట్రం. మగ్గర్స్, గరియల్స్ అండ్ ఎస్చరైన్ ఆర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్. అండ్ ఒడిషా రాష్ట్రం అనగానే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించి తరచు వార్తలు నిలుస్తుంది. గహిర్మాత, రుష్కెలియా బీచెస్, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ ఒడిషా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు కూడా ఇటీవల వార్తలు నిలిచాయి. అదేంటంటే స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక సుదూర ప్రాంతం, దాన్ని కలిపే గురుప్రియ సేతు అనే ఒక వంతెన. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే ఇనిషియేటివ్ అండ్ సమహతి అనే ఒక ప్రోగ్రామ్, వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో శుక్రయాన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నట్టుగా ఇస్రో చేసిన ప్రత్యేక ప్రకటన వార్తలు నిలిచింది. సో ఇస్రోకి సంబంధించిన ఒక ప్రకటన 2024 ఇయర్ లో డిసెంబర్ మాసంలో శుక్రయాన్ ప్రయోగం అంట. సో చంద్ర మరియు కుజ గ్రహాలకు విజయవంతంగా వ్యోమనౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2024 డిసెంబర్లో శుక్ర గ్రహ కక్షకు పరిశోధన నౌకను పంపబోతున్నారు మొట్టమొదటిసారి భారతదేశానికి సంబంధించి. సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, ఉష్ణోగ్రతలకు నెలవైన శుక్రుని కక్షలో తమ నౌక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథన్ గారు వివరించడం జరిగింది. అండ్ ఇట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే శుక్రునిపై ఎప్పుడు కూడా దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు అలుముకొని ఉంటాయి. ఆ మేఘాల కింద శుక్రుని ఉపరితలం ఏ విధంగా ఉంది, తమ నౌక కక్ష నుంచే పరిశోధిస్తుందని చెప్పేసి సోమనాథన్ గారు చెప్పారు. అండ్ 2024 డిసెంబర్ మాసంలో శుక్రుని చేరుకునే ఇస్రో వ్యోమ నౌక 2025 జనవరి నుంచి శుక్ర కక్షలో విన్యాసాలు ప్రారంభిస్తుందంట. 25 నుండి సేవలు, 24లో ప్రయోగం. అండ్ 2025లో భూమి, శుక్రుడు ఒకే రేఖ మీదకి ఉంటాయి కాబట్టి 2 గ్రహాల మధ్య దూరం తగ్గుతుందని సోమనాథన్ గారు వివరించారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. గడిచిన 1 మంత్ బ్యాక్ మనకు ఇస్రోకి సంబంధించి ఒక ప్రయోగం వార్తలు వచ్చింది ఫిబ్రవరి మాసంలో. పిఎస్ఎల్వి C52 ప్రయోగం, అందులో లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏంటో ఒకసారి చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, రానున్న గ్రూప్ 1 పోటీ పరీక్షలు కానివ్వండి, సివిల్స్ లో కూడా అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ సంబంధిత అంశంతో కులశేఖర పట్టణం తూత్తుకుడి అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ ఇస్రోకి సంబంధించి ఇటీవల కాలంలో మనం ఇన్ స్పేస్ అనే ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు ఏవైతే ఉంటాయో దానికి అదనంగా ప్రైవేట్ స్టార్టప్లకి కూడా ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే ఒక ఇనిషియేటివ్ తో ఇండియన్ గవర్నమెంట్ వార్తలు ఇచ్చింది. వారికి ఇస్రో సహకారం అందిస్తుంది ప్రైవేట్ స్టార్టప్ సంబంధించి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అతి తక్కువ వస్తువులకు అత్యంత ఎక్కువ డబ్బులు గనక వెంటాడాయి అనుకోండి, అంటే మనీ వాల్యూ తగ్గడం, వస్తువుకు డిమాండ్ పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అలాంటి ద్రవ్యోల్బణం పరిస్థితులు ప్రస్తుతం శ్రీలంకలో మనం చూస్తున్నాం. భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుతోంది అని గమనించి ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే 4 గుర్తుంచుకోండి ముఖ్యంగా. ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, అంటే ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్, దట్ పర్సెంటేజ్ ఇస్ డిక్లేర్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ చెప్తుంది అన్నట్టు భారతదేశంలోని బ్యాంకులను మీరు సర్టెన్ అమౌంట్ ని మీ దగ్గర నిల్వ చేసుకోవాలని, దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాం. అండ్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాష్ రిజర్వ్ రేషియో ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. భారతదేశంలో కమర్షియల్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద కొంత డిపాజిట్ చేయాలి, ఆ అమౌంట్ ని సిఆర్ఆర్ అంటాం. రెపో రేట్ ఆర్ఆర్ అంటాం. రెపో రేట్ అంటే బ్యాంకులు, భారతదేశంలో కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వారి యొక్క ఆర్థిక పరమైన సహాయాన్ని పొందడంలో భాగంగా ఆర్బీఐ నుండి నిధులను సమకూర్చుకుంటాయి. అలా ఆర్బీఐ నుండి నిధులను సమకూర్చుకోవడంలో భాగంగా ఆర్బీఐ వీరికి అప్పు ఇస్తుంది కాబట్టి కమర్షియల్ బ్యాంకులకి ఆ అప్పు పైన వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటాం. అండ్ రివర్స్ రెపో రేట్ అంటే రెపో రేట్ కి యాంటీగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అంటే కమర్షియల్ బ్యాంకుల నుండి ఆర్బీఐ వసూలు చేసే అప్పులు అన్నట్టు, దానిపైన వడ్డీని ఆర్బీఐ బ్యాంకులకు కడుతుంది అన్నట్టు.
సో వీటిని ముఖ్యంగా మానిటరీ పాలసీ ఆర్బీఐ చేస్తుంది. సో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందని చెప్పేసి ఆర్బీఐ ఏం చేసిందంటే రెపో రేట్ ని పెంచింది. రెపో రేట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నందున ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు వెల్లడించడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఆర్బీఐకి సంబంధించి మనకి ఇక్కడ స్టాట్స్ నేను మెన్షన్ చేయట్లేదు. 40 బేసిస్ పాయింట్స్ పెరిగిందా అవన్నీ అవసరం లేదు. ముఖ్యంగా గ్రూప్స్ పోటీ పరీక్షలు ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కూడా సంఖ్య గురించి అడగరు, కాన్సెప్ట్ అడుగుతారు. ద్రవ్యోల్బణ పరిస్థితిలో రెపో రేట్ ని పెంచుతుందా, ఆర్బీఐ తగ్గిస్తుందా అని. ఎస్ఎల్ఆర్ పెంచుతుందా, తగ్గిస్తుందా, సిఆర్ఆర్ పెంచుతుందా, తగ్గిస్తుందా, ఇలాంటి అనలైటికల్ గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ లో స్కోరింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇండియా నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సు అనే అంశం వార్తలు నిలిచింది. సో ఇండియా నార్డిక్ సమిట్ అని గుర్తుంచుకోండి. పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి మరియు సుస్థిరాభివృద్ధికి సాధనకు తోడ్పడాల్సి ఉందని నార్డిక్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఇటీవల యూరప్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ప్రకటన నటిది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హ్యాగన్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల డెన్మార్క్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని చేసిన ప్రసంగం ఇండియా నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొనడం జరిగింది. అండ్ ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై నేతలు చర్చించడం జరిగింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావిస్తూ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం జరిగితే ఎవరు కూడా విజేతలు ఉండరు అని చెప్పేసి మోదీ గారు ప్రస్తావించారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడడం జరిగింది. ఇండియా నార్డిక్ సదస్సు ఎక్కడ జరిగిందంటే మనకు డెన్మార్క్ కోపెన్ హ్యాగన్ అని గుర్తుంచుకోండి. మీకు ఎన్వైరన్మెంటల్ స్టడీస్ లో కోపెన్ హ్యాగన్ కాన్ఫరెన్సెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ డెన్మార్క్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇందులో భాగంగా ఇంకొకటి కూడా ఇదొక టాపిక్. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా రిటర్న్ లో ఫ్రాన్స్ లో ఆగారు మోదీ గారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ తో మోదీ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇటీవల ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గారు ఆ దేశంలో ప్రతిపక్ష నాయకురాలైన లీపెన్ పైన గెలుపొంది దేశ చరిత్రలో రెండవసారి అధ్యక్షులుగా గెలుపొందారు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. తనకు అభినందనలు తెలిపారు మోదీ గారు. ద్వైపాక్షిక పలు అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభం గురించి వారు చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నిలిపివేయాలి, ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని ఎలా నివారించాలి అని చెప్పేసి ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాలపై మోదీ, ఇమాన్యుయల్ మెక్రాన్ చర్చించుకోవడం జరిగిందంట. అండ్ భారత్ ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలు దాదాపు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ పర్యటన ప్రాధాన్యత ఏర్పాటైందంట. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇదొకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉంటుందో అందులో ఒక పెద్ద సంస్థ కైటెక్స్ సంస్థ పెట్టుబడులను భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది. దీనికి సంబంధించి గడిచిన సంవత్సరం నుండి మనం చూస్తున్నాం. ఏడాది క్రితం చేసుకున్న ఒప్పందం మేరకు కైటెక్స్ సంస్థ రాష్ట్రంలో అడుగు పెట్టబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు తమకు ఎంతో నచ్చాయని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన కైటెక్స్ నిన్నటి రోజున భూమి పూజ కూడా చేసింది. సో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో కైటెక్స్ సంస్థ పెట్టుబడి పెడుతుంది. మరి కైటెక్స్ అనేది ఒక గార్మెంట్ సంస్థ. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాను వరంగల్ సంబంధించి. సో ఈ పెట్టుబడి ద్వారా యాక్చువల్గా ఈ కైటెక్స్ అనే సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కేరళకి సంబంధించింది. మన ఇండియన్ సంస్థనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అన్నట్టు గార్మెంట్స్ టెక్స్టైల్ సంబంధించి. సో ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన ఎంత జరుగుతుందంటే 4000 ఉద్యోగాల సృష్టి అంట. అండ్ చిన్నపిల్లల దుస్తుల విభాగంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కంపెనీగా కైటెక్స్ గ్రూప్ కి 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ప్రత్యేకం. అండ్ కంపెనీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 4.32 లక్షల యూనిట్లు. అండ్ నెక్స్ట్ 15,000 కోట్ల రూపాయలు ఏటా విలువైన ఎగుమతులు చేస్తారంట. అండ్ 11,000 కేరళ యూనిట్లో ఉద్యోగులు ఉన్నారంట. ఏటా ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్ను మొత్తం దాదాపు 150 నుండి 160 కోట్లు సుమారుగా ఉంటుందట. 90% కంపెనీ ఉత్పత్తుల్లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది అంట. సో కైటెక్ సంస్థకి సంబంధించి ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. ఎక్కడ పెట్టుబడులు పెడుతుందో గుర్తుంచుకోండి సరిపోతుంది. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగనున్న పోటీ పరీక్షలో వీటిని మనం ప్రశ్నలుగా చూసే అవకాశం ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్ కాంచన్గంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్
కాంచన్ గంగను అధిరోహించిన తొలి మహిళ అనే అంశం వార్తలు నిలిచింది. ఈ మహిళ మహారాష్ట్రకి సంబంధించి సతారా ప్రాంతానికి చెందింది. తన పేరేంటంటే ప్రియాంక మొహితే. ప్రియాంక మొహితే ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎందుకంటే కాంచన్‌జంగా ఏదైతే ఉంటుందో ఆ పీక్‌ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ. సో, అరుదైన రికార్డ్. సతారా ప్రాంతం మహారాష్ట్రకు సంబంధించి. దేశంలో 8000 మీటర్ల ఎత్తైన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారట. 8000 మీటర్లు ఆల్‌మోస్ట్ ఎవరెస్ట్ అంత ఉంటుంది ఇది. 8586 మీటర్ల ఎత్తైన కాంచన్‌జంగా పర్వతాన్ని ఆమె ఇటీవల అధిరోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మూడో పర్వతం కూడా ఇదే అని గుర్తుంచుకోండి. మనకు ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్. 8848.86 మీటర్స్. సో, చాలా ఇంపార్టెంట్. 0.86 మీటర్స్ పెరుగుదల చూసాం లాస్ట్ ఇయర్ మనం ఎవరెస్ట్‌కి సంబంధించి. ఇటీవల ఎవరెస్ట్‌లో చైనా వరల్డ్స్ హైయెస్ట్ వెదర్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేసింది, వాతావరణ కేంద్రాన్ని. ఇలాంటి ప్రత్యేకత చూడండి. ఇక్కడ కాంచన్‌జంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద శిఖరం అన్నట్టు. దాన్ని అధిరోహించిన భారతీయ మహిళ ఎవరంట? ప్రియాంక మోహితే, మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ నిషేధాన్ని ఎదుర్కొంటూ వార్తలు నిలిచింది. భారత స్టార్ డిస్కస్ థ్రోయర్ ప్లేయర్ కమల్ ప్రీత్ కౌర్ ఎవరైతే ఉంటారో తనపై వేటు పడిందంట అంతర్జాతీయ ఉత్ప్రేరకాలకు సంబంధించి. నిషేధిత ఉత్ప్రేరకం అంటే డోస్, మనకు డ్రగ్స్ అంటాం. చాలా మంది క్రీడాకారులు డోపింగ్ టెస్ట్ లో పట్టుబడ్డారంటే అర్థం ఏంటంటే ఉత్ప్రేరకాలు వారి న్యాచురల్ ఎనర్జీ, వారికి కామన్ గా న్యాచురల్ గా ఉండే సామర్థ్యం కాకుండా ఆర్టిఫిషియల్ గా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు. అలాంటి డ్రగ్స్ తీసుకుంటే స్పోర్ట్స్ లో పర్ఫార్మెన్స్ అనేది ఎట్లయినా ఎక్కువగా ఉంటుంది. అలాంటి డ్రగ్స్ లో కనుక ఎవరైనా క్రీడాకారులు దొరికారనుకోండి, వారిపైన జీవితకాలం నిషేధాలను కూడా విధించవచ్చు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటుంది. అదే భారతదేశంలో అయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఇక్కడ భారత స్టార్ డిస్కస్ థ్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ పై వేటు పడిందంట. నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై ప్రపంచ అథ్లెటిక్స్ వరల్డ్ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ సస్పెన్షన్ విధించిందంట. ఈ ఉదంతంలో ఆమె దోషిగా తేలితే గరిష్టంగా 4 ఏళ్ల పాటు నిషేధం పడబోతోందట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ 26 ఏళ్ల కమల్ ప్రీత్ కు ఎప్పుడు పరీక్ష నిర్వహించారన్న వివరాలు ఇప్పటికీ తెలియలేదంట. ప్రస్తుతం నేషనల్ రికార్డ్ ఏదైతుందో జాతీయ రికార్డు డిస్కస్ త్రోలో 65.06 మీటర్స్ కమల్ ప్రీత్ పేరిటనే ఉందట. ఇండియాలోనే రికార్డు సృష్టించారు తను. అలాంటిది టోక్యో ఒలింపిక్స్ కు ముందు ఆమె అనూహ్య ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్ లో ఆమె 6వ స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో, ఇక్కడ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న క్రీడాకారులపై నిషేధాలను విధించడం జరుగుతుంది. ఇక్కడ వరల్డ్ అథ్లెటిక్స్ నిషేధాన్ని విధించిందంట. అండ్ నెక్స్ట్, బైడెన్ సలహా మండలిలోకి రిచర్డ్ వర్మ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. భారతీయ అమెరికన్ న్యాయవాది, లా బ్యాక్గ్రౌండ్, దౌత్యవేత్త రిచర్డ్ వర్మను ఇటీవల తన ఇంటెలిజెన్స్ సలహా మండలిలో చేర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారంట. ఈయన 2014-17లో భారతదేశానికి అమెరికా రాయబారిగా కూడా పనిచేశారంట. భారత సంతతి వ్యక్తిత్వం. అండ్ బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డుకు గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదు. ఇటీవల ఇండియన్ ఆరిజిన్ పర్సన్ రిచర్డ్ వర్మ ఒక కీలకమైన నియామకంతో వార్తలు ఇచ్చారు. ఆ నియామకం ఏంటంటే ఇంటెలిజెన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వారి నియామకం అని గుర్తుంచుకోండి. ఇలా ఇటీవల కాలంలో లాస్ట్ 15 డేస్ లో చాలా మంది వ్యక్తులు వార్తలు ఇస్తున్నారు. భారత సంతతి వ్యక్తులను అమెరికా ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం వివిధ దేశాల్లో రాయబారులుగా నియమించింది. అందులో పునీత్ తల్వార్ గారు ఉన్నారు ఇటీవల కాలంలో. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు రచనా సచ్దేవ్ గారు ఉన్నారు. అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా షెఫాలి రజ్దాన్ దుగ్గల్ గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా మంది భారతీయులను కొన్ని కీలకమైన హోదాలకు నియమించడం జరుగుతుంది. అలాంటి నియామకమే ఈ రిచర్డ్ వర్మ నియామకం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక క్రీడాకారుడు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఆ క్రీడాకారుడి పేరు గుర్తుంచుకోండి. చార్లెస్ యాంథోనీ స్టాండిష్ బ్రూక్స్ పేరు గుర్తుంచుకోండి. చార్లెస్ యాంథోనీ స్టాండిష్ బ్రూక్స్ అనే ఒక క్రీడాకారుడు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? సో, యునైటెడ్ కింగ్డమ్ యూకేకి సంబంధించి 1932లో జన్మించిన వ్యక్తి. సో, ఈ బ్రూక్స్ ఎవరైతే ఉంటారో తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే క్రీడలకి సంబంధించి
ఫార్ములా 1 రేస్ స్పీడ్ కార్స్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మనం లూయిస్ హ్యామిల్టన్, బొటాస్, మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఇలాంటి వ్యక్తుల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా! ఒకప్పటి ఆటగాడు ఇతను. 90స్‌లో తనకంటూ రికార్డ్స్ ఉన్నాయి. ఏ బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ హూ వన్ 6 ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 6 సార్లు ఫార్ములా 1 గెలుచుకున్నాడంట 1950స్‌లో. అండ్ హి వాస్ నిక్‌నేమ్డ్ రేసింగ్ డెంటిస్ట్ అని చెప్తున్నారు. ఇతను 90 సంవత్సరాల వయసులో మరణించారు. 1950స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఫార్ములా 1 క్రీడాలు గుర్తుంచుకోండి. అండ్ ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే యూకే. ఏ క్రీడకి సంబంధించి ఫార్ములా 1 ఒక క్రీడా దిగ్గజం యూకేకి సంబంధించి మరణిస్తూ వార్తలు నిలిచాడని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కసారి ర్యాపిడ్‌గా గనక మనం అబ్జర్వ్ చేస్తే సో మనం 7th మేకి సంబంధించి వార్తలు నిలిచిన అంశాల్లో ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ అందులో భాగంగా ఎన్ని సిఫార్సు చేశారు నియోజకవర్గాల లిమిటేషన్‌లో అంటే 90 అసెంబ్లీ స్థానాలను సూచించారు. ఎవరి ఆధ్వర్యంలో? రంజనా దేశాయ్ గారు ఈ డిలిమిటేషన్ కమిషన్‌కి హెడ్ అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఆర్ ఎలివేటర్ సంబంధిత అంశంతో జియో వరల్డ్ సెంటర్ ముంబైకి సంబంధించి వార్తలు నిలిచింది. కోప్ కార్పొరేషన్ సంబంధించిన కోప్ ఎలివేటర్స్ అనే సంస్థ వారు నిర్మించడం జరిగింది. అండ్ స్టార్టప్‌లకి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఢిల్లీ క్యాబినెట్ ప్రత్యేకంగా ఒక పాలిసీని విడుదల చేసింది. పాలిసీ అంటే విధానం. ఢిల్లీలోని యువత ఎవరైతే ఉంటారో వారికి అంకుర పరిశ్రమలు స్థాపించడానికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తుందన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ అధిగామ్ అనే ఒక స్కీమ్‌తో వార్తలు ఇచ్చింది. రాష్ట్రంలోని 10వ తరగతి నుండి 12వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం స్కూల్‌లో చదువుతున్న వారికి ఉచితంగా ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే ప్రోగ్రామ్. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ట్రైహోబ్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ట్రైబల్ రిలేటెడ్. అండ్ 2024 డిసెంబర్ మాసంలో శుక్రయాన్ ప్రయోగాన్ని చేయబోతున్నట్టుగా ఇస్రో చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ శుక్రునికి సంబంధించిన ప్రత్యేకత మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ అండ్ త్రిబుల్ ఆర్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఈ రేట్లను పెంచడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా రెపో రేట్. అండ్ ఇండియా నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సు దేశాధినేతల సదస్సు ఎక్కడ జరిగిందంటే డెన్మార్క్ రాజధాని కోపెన్ హ్యాగన్ లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. వాటి గురించి చూడండి. అండ్ ఇండియా ఫ్రాన్స్ సంబంధాలకి సంబంధించి ఎమాన్యువల్ మెక్రాన్ తో మోదీ భేటీ అయ్యారు. దాని గురించి చూడండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో హైటెక్స్ సంస్థ ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతోంది. 1000 కోట్లకి సంబంధించి ఉపాధి అవకాశాలు ఏంటో చూడండి. అండ్ కాంచన గంగను అధిరోహించిన తొలి మహిళగా మహారాష్ట్ర సతారాకి చెందిన ప్రియాంక మోహిత గారు వార్తలు నిలిచారు. అండ్ కమల్ ప్రీత్ పై సస్పెన్షన్ అనే అంశం వార్తలు నిలిచింది. భారత స్టార్ డిస్కస్ థ్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ పై వేటు పడింది. డిస్కస్ థ్రోయర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అమెరికాలో భారత సంతతి వ్యక్తి మరొకరు వార్తలు ఇచ్చారు. వారి పేరు ఏంటంటే రిచర్డ్ వర్మ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ అడ్వైజరీ కౌన్సిల్ లో నియామకమని గుర్తుంచుకోండి. అండ్ ప్రముఖ ఫార్ములా 1 దిగ్గజం 1950స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన యూకేకి సంబంధించిన చార్లెస్ ఆంథోనీ స్టాండిష్ బ్రూక్స్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. టోనీ బ్రూక్స్ అంటారు తనని. మరణిస్తూ వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్‌లేనియస్ అంశాలు గనక ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్‌లో మనం యాడ్ చేసుకొని డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. సో మీ యొక్క డౌట్స్ ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మాక్సిమం మీకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్ యూ అండి.